మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా మంచి కథ ఒకటి చెప్పండి అండి. దయ్యాల కథ చెప్తాము. దయ్యాలు అనగానే రెడీగా ఉంటారు. పూర్వం ఒక ఊళ్ళో ఉన్నట ఒక సుమారైన రైతు కుటుంబం ఉండేది. వాళ్ళకి ఒక అబ్బాయి ఉండేవాడు, సుబ్బారాయుడు వాడి పేరు. సుబ్బారాయుడు చదువుకోవాలి, సంపాదించాల్సిన వయసు వచ్చినా కూడా ఇంకా చదువుకుంటూనే ఉన్నాడు. చదువులో డిమ్కీలు కొట్టి అక్కడక్కడే ఉన్నాడు. ఈ చదివేటప్పుడు చదువుకునేవాడు కాదు అతను. ఎంతసేపు నాటకాల పిచ్చి. నాటకాల్లో నటించడానికి, నాటకాల్లో చూడడానికి, పాడడానికి, ఏదో ఒకటి చేయడానికి, కనీసం తెరలాగడానికైనా రాత్రిళ్ళు వెళ్ళిపోతూ ఉండేవాడు. ఆ నాటకాల గోలతో తెల్లవారులు నాటకాల దగ్గర ఉంటే, నాటకాలు ఎప్పుడు ఆడతారు? సాయంత్రాల్లో ఆడేవాళ్ళు పాతకాలంలో, రాత్రిపూట. పగళ్ళు కాదు కదా. ఈ రాత్రిపూట వెళ్ళిన వాడు తెల్లవారు ఏం లేస్తాడు? ఆ బళ్ళలోకి వెళ్ళేవాడు కాదు, కాలేజీకి వెళ్ళేవాడు కాదు. ఏ విద్య సరిగ్గా రాలా. వాళ్ళ నాన్నకు చాలా విసుగ్గా ఉండేది. అయితే ఏమైంది, ఒకనాడు ఎవరికి తెలియకుండానే చేస్తూ ఉండేవాడు, కానీ ఏదో ఒక నాటకానికి వెళ్ళాడు. వీడు నాటకంలో నటించిన సంగతి ఒక చుట్టాలు ఆయన ఎవరో చూసేసి వీళ్ళ నాటకు చెప్పేసి, మీ వాడు రాత్రిపూట రోజు వెళ్ళిపోతాట, అక్కడ నాటకంలో ఆ పాత్ర వేయాలంటే 10 రోజులు ప్రాక్టీస్ చేయాలి, 10 రోజులు రాత్రిళ్ళు మీ వాడు ఇక్కడికి వచ్చాడు, చదువు పోగొట్టుకుంటున్నాడని చుట్టాలు ఆయన చెప్పేసరికి నిన్న సుబ్బారాయుడు వాళ్ళ నానా తిట్లు తిట్టిపోసి బయటికి వెళ్ళటానికి వీల్లేదని ఏం చేశాడు, రెక్కపుచ్చుకొని లాక్కెళ్ళిపోయి గొడసావిట్లో ఒక గది ఉంది వాళ్ళకి, సామాన్లు పెట్టుకునేది కొట్టు గది. ఆ గదిలోకి తోసి గది పెట్టి తాళం పెట్టి, అయ్యో పెట్టేసరికి వీడికి ఏం చేయాలో తెలియలే. ఎంత పిలిచినా నాన్న ఏం చేయలే. రాత్రి అన్నం తిన్న మరుక్షణం వాడి కొట్లోకి తోసేస్తున్నాడు. 2 రాత్రులు కొట్లో పడుకున్నాడు. 2వ రోజు రాత్రి సుబ్బారాయుడికి గదిలో, ఆ కొట్టు చిన్న గది, కొన్ని సామాన్లు ఉన్నాయి. వీడు పడుకోవడానికి వీలుగా ఓ చాప వంత, పక్కన నిలబెట్టిన నులక మంచం, అవంతా ఉన్నాయి అక్కడ. ఎవరో మనుషులు ఉన్నట్టుగా తోచింది, ఎవరో ఉన్నట్టు. ఎవరి పిల్లోడికా? కుర్రాడికి సుబ్బారాయుడికి. తీరా చూస్తే అవేవో ఆకారాలు కదులుతున్నాయి. ఎవరు అన్నాడు. ఎవరు లేరు, పలకటలా. సరే కాస్త చుట్టుపక్కల బయట అంతా సద్దుమణిగాక అవి 3 ఆకారాలు ఇతని దగ్గరికి వచ్చాయి. ఏమో సుబ్బారాయుడు, నువ్వు చాలా మంచి నటకుడివి, నీకు నాటకాలంటే ఇష్టం కదా, మరి మేమేమో నాటకం వేయాలనుకుంటున్నాం, నువ్వు మాకు సహాయం చేస్తావా అని అడిగాడు. తీరా చూస్తే వాడికి అర్థమైంది, అవి మనుషులు కాదు, 3 దయ్యాలు, ఆత్మలు 3. అనేసరికి భయం వేసింది. అమ్మో మా నాన్న చంపేస్తాడు, మీతో నటించడం నాకు భయం. అంటే ఏం భయం లేదు, మీ నాన్నకు తెలీదు, మేము ఒక నాటకం వేస్తున్నాం. ఈ నాటకం మా దయ్యాల నాయకుడు ఎదురుకుండా వచ్చే వారం ప్రదర్శన ఉంది. ఈ వారం రోజులు మాతో పాటు ప్రాక్టీస్కి రా నువ్వు. మేము రాత్రిపూట మీ నాన్నకు తెలియకుండా ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి మళ్ళీ లోపల మేమే ప్రవేశపెడతాం. ఓకే, మీ నాన్న తలుపు తీసేసరికి నువ్వు ఇక్కడే ఉంటావు, మీ నాన్నకు తెలియకుండానే రావా అని చాలా బతిమలాడితే ఇతను ఏం చేశాడు, సరే ఆలోచించి వెళ్తానన్నాడు. అవి 3 దయ్యాలు. ఓకే, వీడు మనిషి. అవి రాసుకున్న నాటకం ఏమిటి, దయ్యాలు ఎక్కడి నుంచో డబ్బులు సంపాదించినాయి, బంగారం. వాటిలో అవి పంచుకోవడానికి వత్సందాలు పోతుంటే ఒక మనిషి అక్కడికి వచ్చి వాళ్ళ డబ్బుని పంచినట్టు పంచి వీళ్ళని మోసం చేస్తాడు. అది నాటకం. ఈ మోసం చేసే మనిషి క్యారెక్టరు మనవాడు సుబ్బారాయుడిని వేయమన్నారు. సరే ఏమైంది, మొదటి రోజున కథ అంతా చెప్పారు. 2వ రోజు రాత్రి తీసుకెళ్ళి నిజంగానే ఓ డబ్బు సంచి తెచ్చింది. 3 దయ్యాలు కూర్చొని రిహార్సల్ అనమాట. 3 దయ్యాలు కూర్చొని డబ్బు నీకు సగం నాకు సగం, నాకు పావు నీకు పావు లెక్క పెట్టుకోవటం. అక్కడి నుంచి మనిషి క్యారెక్టర్కి కొన్ని రాసినాయి డైలాగులు. ఆ డైలాగులని చెప్పి ఈ సుబ్బారాయుడు దాన్ని భుజాన్ని వేసుకుని వెళ్ళిపోతాడు. బాగా ప్రాక్టీస్ అయిన తర్వాత సుబ్బారాయుడు భుజం మీద ఏముంది, ఈ దయ్యాలు ఇతను సంచితో సహా తీసుకొచ్చి ఇంట్లో దిగబెట్టేసి తెల్లారేసరికి చూసుకున్నాడు. నాకు వచ్చింది కల కాదు, బంగారు మూట ఉంది. ఇది కల కాదు, అక్షరాల నిజమేను. నిన్న రాత్రి కల అనుకున్నా, ఇవాళ రాత్రి తెలిసింది ఇది కల కాదని. డబ్బులు ఉన్నాయి కదా, ఆ డబ్బుల సంగతి అవి మర్చిపోయినాయని తను పడుకున్న బొంత కింద దాచేశాడు. పొద్దున్నే వాళ్ళ నాన్న తాళం తీశాడు. వీడు బళ్ళోకి, కాలేజీకి ఏదో ఉందిగా వాళ్ళ పాఠశాల, అక్కడికి వెళ్ళాడు. ఏదో పొలం పనిలో సాయం చేశాడు. సాయంకాలం చీకటి పడంగానే వాళ్ళ నాన్న అన్నం తినగానే తీసుకొచ్చి వీడి కొట్టు గదిలో పెట్టి తాళం పెట్టాడు. మళ్ళీ 3 దయ్యాలు వచ్చినాయి, మళ్ళీ తీసుకుపోయింది. 2వ రోజు రిహార్సల్ మహాబాగా జరిగింది. డబ్బు మూట భుజాన్ని వేసుకుని బయలుదేరతాడు క్యారెక్టర్. మన సుబ్బారాయుడు డబ్బులు మూట భుజాన్ని వేసుకున్నాడు, బయటికి నడిచాడు, క్యారెక్టర్ అయిపోయింది.
మళ్ళీ 3 దయ్యాలు సుబ్బారాయుడిని తీసుకొచ్చి కొట్టుగదిలో దిగబెడిచి రెండో రోజు పొద్దున కూడా అంత మూట. బంగారు మూట దాచుకున్నాడు. వరుసగా 4 రోజులు ప్రాక్టీస్ అయింది. ఐదో రోజు వీడు ఆ దయ్యాల నాయకుడు ఎదురుగుండా ప్రదర్శించారు. ఎంత బాగా కుదిరిందో నాటకం. రిహార్సల్స్లో కాస్త కుస్తా తప్పులు పోయేవి. 4 days వేశారు కదా, 5th day బ్రహ్మాండంగా అయింది. వాళ్ళు ఎంతో సంతోషించి, నువ్వు భలే నటిస్తావు, నువ్వు చాలా సూపరు, నీ వాయిస్, నీ మొహమే మొహం, నీ హావభావాలు, నీ భావ విన్యాసం, అది ఇది అని బాగా మెచ్చుకుని మూటతో సహా సుబ్బారాయుని తెచ్చి దిగబెట్టారు. మళ్ళీ కూడా రేపటి నుంచి మేము రాము, అయిపోయింది ఇంకా అన్నారు. కానీ డబ్బుల మూట తీసుకుంటామన్న మాట అవన్లా. ఓయ్, వీడి దగ్గర 4 ముందున్నాయి, ఇప్పుడు ఇంకోటి వచ్చింది 5 మూటలు. ఇంకా రారు, దయ్యాలు రారు. మర్నాడు పొద్దున్న లేవగానే సుబ్బారాయుడు వాళ్ళ అమ్మని నన్నే కేకేసి, నాటకాలు కూడు పెడతాయా గుడ్డు పెడతాయా అన్నావు, అంతేగా, గుడ్డ అంటారుగా, కూడు పెట్టావు గుడ్డ పెట్టావు, ఇప్పుడు కూడు గుడ్డ అన్నీ పెట్టినాయి, చూడండి ఏం జరిగిందో అని చెప్పేసి ఈ పరుపు కింద దాచిపెట్టిన 5 బంగారు మూటలు చూపించాడు. ఆశ్చర్యపోయారు. అయ్యో బాబోయ్, బంగారమే, నీ బంగారు నాణేలు. ఆశ్చర్యపోయి ఓ సంచి తెచ్చింది వాళ్ళమ్మ, మొత్తం మూటలని అందులో వేసి కట్టించింది. ఈ ఊరు వదిలిపెట్టి ఇంకా వెళ్ళిపోదాం మనం, దేవుంది ఊళ్ళో వ్యవసాయమేగా, పట్నం పోయి చక్కగా వ్యాపారం చేసుకుందాం, ఇల్లు వాకిలి కొనుక్కుందాం, ఇంత బంగారం ఉంది మన దగ్గర, వ్యాపారం చేస్తాను నేను అని చెప్పేశారు కల్లా. సరే అంతా మా మూటలు కట్టేశారు, సామాన్లు అవి ఊళ్ళో వాళ్ళందరికీ మేము వేరే ఊరు వెళ్ళిపోతున్నాం అని చెప్పేశారు. బంగారు మూట భద్రం చేసుకున్నారు. రాత్రికి సుబ్బారాయుడు పడుకోగానే 3 దయ్యాలు వచ్చేసి, ఒక దుర్మార్గుడా, నువ్వు నాటకాలు రాయడివి, నువ్వు నాటకాలు వేస్తావు, చక్కగా ఒక నాటక సమాజం స్థాపించి నాటక రంగాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలిసే నీకు 5 బంగారు మూటలను ఇచ్చాం. మేము నటులము, ఇదివరకు నటిస్తూనే చచ్చిపోయాం, నీకు నటన అంటే చాలా ఆసక్తి అని ప్రతిరోజు నువ్వు నాటకాలకు వెళ్తుంటే చింత చెట్టు మీద కూర్చుని చూస్తూ ఉండేవాళ్ళం. ఇంత నటన పిచ్చి, ఇంత నాటకాల పిచ్చి ఉన్నవాడికి డబ్బు అందిస్తే వాడు మంచి నాటక సమాజాన్ని పెట్టి నాటక రంగాన్ని ఉద్ధరిస్తాడు అనుకున్నాం, అంతేగాని డబ్బుల రంగాన్ని నువ్వు వేరే వ్యాపారం చేస్తావు, వేరే ఊరు వెళ్ళిపోతావని మేము కలగన్నామా? మా డబ్బులు మేము పట్టుకుపోతున్నాం, నీకు ఏమి నటన పట్ల నీకు నిబద్ధత లేదు, కేవలం చదువు మానేయడానికి ఒక వేషం చొప్పున తీసుకున్నావు, అది నువ్వు అంతే, నీ ఏడుపు నువ్వు వేడువని ఎక్కడ పోయి దాచిపెట్టారో బంగారు మూట పుచ్చుకుని వెళ్ళిపోయింది. ఇంకేముంది, తెల్లవారేసరికి ఊరందరికీ మేము ఊరు వదిలిపోతున్నామని చెప్పారు, బంగారం లేదు, లబో దీపో. వాళ్ళ నాన్న అమ్మ ఇంకేం చేస్తారు, చూసావా నాటక రంగం వల్ల ఎలా అయిందో అని మళ్ళీ వాడినే తిట్టారు. కథ కంచికి మనం ఇంటికి. బాగుందండి. నమస్తే రమగారు. నమస్తే.